అందించాలి రోగులకు మెరుగైన వైద్యం, అందించాలి ప్రజలకు మెరుగైన వైద్యం, ఉండాలి డాక్టర్లు సమయానికి, ఇవ్వాలి టెస్టులు సమయానికి, చేయాలి రిపోర్టులు సమయానికి పేషెంట్లకు, పట్టించుకోవాలి ప్రజలను డాక్టర్లు వెంటనే. స్పందించాలి డాక్టర్లు వెంటనే, ఉండాలి డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో, ఉండాలి డాక్టర్లు ప్రజలకు అందుబాటులో, ఇవ్వాలి అన్ని టెస్టులు సమయానికి, అందించాలి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం, అందించాలి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం. రావాలి సూపరింటెండెంట్ వెంటనే, రావాలి సూపరింటెండెంట్ వెంటనే, పట్టించుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యలను, రావాలి సూపరింటెండెంట్ డైలీ హాస్పిటల్ కు, ఉండాలి చిల్డ్రన్ డాక్టర్లు అందుబాటులో, ఉండాలి గైనక్ మేడం అందుబాటులో. ఉండాలి డాక్టర్లు అందుబాటులో, అందించాలి ప్రజలకు మెరుగైన వైద్యం, అందించాలి ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం. నా పేరు అనిల్, నేను డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి. ఈరోజు సదాశివపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో నిత్యం ప్రతిరోజు 800 మంది దాకా పేషెంట్లు వస్తున్నారు. కానీ ఈ యొక్క పేషెంట్లకు డాక్టర్లు అందుబాటులో లేరు. ఇప్పటి వరకు 11 అవుతుంది. ఒక మేడం మాత్రమే అందుబాటులో ఉంది. చిల్డ్రన్ డాక్టరు అందుబాటులో లేడు, సూపరింటెండెంట్ అందుబాటులో లేరు. టెస్టులు అయితే ఈరోజు టెస్టులు ఇస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది ఈరోజు ఇందుకు వచ్చి పేదలు, అదేవిధంగా వైద్యము ప్రైవేట్లో చేయించుకోలేనటువంటి కడు పేదరికం అనుభవించే పేదలు ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళకి బెడ్లు లేవు. ఈరోజు ఫ్లోర్ పైనే వండుకుంటున్నారంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజల పరిస్థితి ఎంత దైనందిన పరిస్థితిలో ఉందో మాకు అర్థమవుతుంది. దీన్ని మేము డివైఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడనే టెస్టులు నిర్వహించాలి, రిపోర్ట్లు కూడా గంట సేపట్లో ఇవ్వాలి. లేకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్ ముంగల, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ముంగల ధర్నా నిర్వహిస్తాం. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం డివైఎఫ్ఐ